సో మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టు మనం డిఫరెంట్ అసలు వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఏం చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో ఓవర్ వ్యూ చూసాము. సో ప్రయర్ టు దట్ మనం డిఫరెంట్ వర్టికల్స్ ఆఫ్ క్యూఏ, ఐపీక్యూఏ అని, హోల్ టైమ్స్ క్యూఏ అని, అసలు ఫార్మా ఇండస్ట్రీలో ఎలా వర్క్ చేస్తాము ఏంటి, ఆ డిస్క్రిప్షన్స్ అన్ని మనం ప్రీవియస్ సెషన్స్లో చూసాం. సో కైండ్లీ గో త్రూ ఆల్ దోస్ ప్రీవియస్ సెషన్స్ అండ్ జస్ట్ ఈ లాస్ట్ సెషన్ లో మనం చూసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఈ సెషన్ అండ్ కమింగ్ సెషన్స్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఏంటి, ఎలా చేస్తారు, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటని మనం తెలుసుకుంటాం. సో ఈ సెషన్ లో మనం ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే ఏంటి, అవి ఎలా చేస్తారు, దానికి రిక్వైర్మెంట్స్ ఏంటనేది మనం ఈ సెషన్ లో తెలుసుకుంటాం. ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే వాట్ ఈస్ అ వ్యాలిడేషన్, అసలు ప్రాసెస్ వ్యాలిడేషన్. సో నిన్న మనం ఏం తెలుసుకున్నాం, ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ఎస్టాబ్లిషింగ్ ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ప్రూఫ్ ని ఎస్టాబ్లిష్ చేస్తామంటే రికార్డ్ చేసి ఏ హై డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్, ఆ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అనేది ఇట్ విల్ ప్రొవైడ్ ఏ హై డిగ్రీ ఆఫ్ అష్యూరెన్స్, అంటే ఇట్ విల్ ప్రొవైడ్ అనేది ఒక ప్రామిస్, ఇట్ విల్ గివ్ ఏ ప్రామిస్ దట్ ద ప్రాసెస్ దట్ ఈస్ used for the manufacture of a particular product will produce a consistent product, అంటే క్వాలిటీ ప్రొడక్ట్. అంటే ఒక ప్రాసెస్ని ప్రాసెస్ వ్యాలిడేషన్ అనేది ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఆ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే కన్సిస్టెంట్ అండ్ క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. దీన్ని ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటారు. సో వ్యాలిడేషన్ అనేది effective quality assurance is a key parameter like the in process quality assurance. validation QA కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ వర్టికల్ లో, రైట్? సో క్వాలిటీ అష్యూరెన్స్ ఈక్వల్ టు QC ప్లస్ GMP అనమాట. క్వాలిటీ కంట్రోల్ ఈజ్ ఇన్కంప్లీట్ విదౌట్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ద క్వాలిటీ అష్యూరెన్స్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనకి ఉందంటే దానిలో మనకి క్యూఏ, క్యూసి, ప్రొడక్షన్ అనేది మెయిన్ రోల్స్ ప్లే చేస్తాయి ఒక ప్రొడక్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్ టు ద వ్యాలిడేషన్. సో వ్యాలిడేషన్ లాగే మనం ఇంకొక పదం వాడతాం, దాన్ని వెరిఫికేషన్ అంటారు. నిన్న మనం తెలుసుకున్నది ఏంటి, వ్యాలిడేషన్ లో మనం మినిమం 3 కాన్సిక్యూటివ్ బ్యాచెస్ మీద చెయ్యాలన్నమాట. సో వెరిఫికేషన్ అంటే ఏంటి, మరి వెరిఫికేషన్ కూడా వ్యాలిడేషన్ లాంటిదే, కానీ ఇక్కడ మీరు 3 బ్యాచెస్ మీద చెయ్యక్కర్లేదు, 1 బ్యాచ్ మీద చాలు. ఇది ఎందుకు, నిన్న మనం ఏం చెప్పాం, ఒక బ్యాచ్ మీద చేస్తే నెక్స్ట్ బ్యాచ్ ఎలా వస్తుందో లేదో తెలియదు మనకి. సో అందుకని మినిమం 3 బ్యాచ్లు చెయ్యాలని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మళ్ళీ ఇప్పుడు వెరిఫికేషన్ అంటే 1 బ్యాచ్ మీద చేస్తే సరిపోతుంది అంటున్నారు. కానీ ఎందుకు అలాగంటే, వెరిఫికేషన్ అంటే ఏంటంటే వెరిఫికేషన్ బ్యాచ్ అనేది ఒక కన్ఫర్మేషన్ బ్యాచ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, if there is a change in the excipient or the API or different type of auxiliary equipments, అంటే ఒక పర్టికులర్ ఏపీఐ వాడతారు, ఏపీఐ వాడి డిఫరెంట్ వెండర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏపీఐ అంటే పారాసెటమాల్ తీసుకుని ఎక్స్ వెండర్ నుంచి మీరు ప్రొక్యూర్ చేసి బ్యాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఇది కంటిన్యూషన్ గా అవుతుంది. నెక్స్ట్ 2 years తర్వాత మీరు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పారాసెటమాల్ ఎక్స్ వెండర్ నీకు ఇవ్వని అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీ అవుట్పుట్ని ఆపరు కదా, దాన్ని ఇప్పుడు వై వెండర్ నుంచి ప్రొక్యూర్ చేసుకుని సేమ్ మెటీరియల్ని ప్రొక్యూర్ చేసుకుని ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే దాన్ని వ్యాలిడేట్ చేయాలి కదా, వై వెండర్ మీకు కరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు లేదో మీకు ఎలా తెలుస్తుంది? సో యూ నీడ్ టు పర్ఫార్మ్ ఏ వ్యాలిడేషన్. ఇక్కడ వ్యాలిడేషన్ చేయక్కర్లేదు, వెరిఫికేషన్ చేయాలి, చేస్తే సరిపోతుంది అంట నేను. ఎందుకంటే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు సేవ్ ద మనీ, టైం అండ్ ఎవ్రీథింగ్. సో ఎందుకంటే ఇక్కడ వెరిఫికేషన్, ఇప్పుడు వై వెండర్ నుంచి ఎక్స్ వెండర్ నుంచి మనకి మెటీరియల్తో పాటు టెస్ట్ రిపోర్ట్ కూడా వస్తుంది కదా. సో ఆ టెస్ట్ రిపోర్ట్లో టెస్ట్ స్పెసిఫికేషన్స్ కానీ, టెస్టింగ్ మెథడ్స్ కానీ, టెస్ట్స్ కానీ రెండు సేమ్గా ఉండి మీరు జస్ట్ ఇద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ టెస్టులు చేస్తున్నారు యూజింగ్ ద సేమ్ మెథడ్స్. సో మీరు ఏం చేస్తారు, మీకు ఆ నమ్మకం మీద మీరు జస్ట్ ఎక్స్ వెండర్ నుంచి వై వెండర్ వరకునే మారుతున్నారు. సో ఇక్కడ ఓన్లీ చేంజ్ ఇన్ ద వెండర్, బోత్ వెండర్స్ ఆర్ యూజింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ టెస్ట్స్ అండ్ దేర్ స్పెసిఫికేషన్స్ అండ్ మెథడ్స్ టు టెస్ట్ దట్ పర్టికులర్ ఏపీఐ.
సో ఈ టైంలో అన్నీ సేమ్, జస్ట్ యు ఆర్ చేంజింగ్ ద వెండర్ కాబట్టి ఈ కేసులో వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట. వన్ బ్యాచ్తో చేస్తే సరిపోతుంది. దీన్నే వెరిఫికేషన్ అంటారు, ప్రాసెస్ వెరిఫికేషన్ బ్యాచెస్ అంటారు అనమాట. సారీ. నెక్స్ట్, అసలు ఇప్పుడు వ్యాలిడేషన్ కానీ వెరిఫికేషన్ కానీ అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు చేస్తారు? సో వ్యాలిడేషన్ చేయడం వల్ల ఇట్ ఫార్మ్స్ ఎ బేసిస్ ఫర్ రిటర్న్ ప్రొసీజర్స్ ఫర్ ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ కంట్రోల్స్ అనమాట. ప్రొడక్షన్ ప్రాసెస్ కంట్రోల్స్ ఏంటి, అవి ఎలా మేనేజ్ చేస్తారు? ప్రొడక్షన్ ఎప్పుడు కూడా బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ద్వారా కానీ బ్యాచ్ ప్యాకేజింగ్ రికార్డ్ ద్వారా కానీ ప్రొడక్షన్ ప్రాసెస్ కానీ ప్యాకేజింగ్ కానీ చెయ్యాలి. వాటి ప్రిపేర్ చేయడానికి దానికి బేసిస్ డాక్యుమెంట్ ఏంటి, వ్యాలిడేషన్ రిపోర్ట్. దాని నుంచే కదా పారామీటర్స్ అన్ని ఫ్రీజ్ చేసి దాన్ని బిఎంఆర్లో యాడ్ చేసుకుంటారు అనమాట. దీన్ని సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వ్యాలిడేషన్ ఏంటంటే ఇట్ ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ ద బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ అండ్ ద బ్యాచ్ ప్యాకేజింగ్ రికార్డ్. నెక్స్ట్, సో బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ప్రకారం మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మీరు ఏమేమి అష్యూరెన్స్ ఇవ్వగలరు? యూ కెన్ గివ్ ద అష్యూరెన్స్ దట్ ద ప్రొడక్ట్ ఈస్ సేఫ్, ఎఫిషియంట్, ఇంటిగ్రిటీ, ప్యూరిటీ అండ్ క్వాలిటీ ఫర్ కన్సంప్షన్ అని చెప్పి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరు. దానికి మళ్ళీ బేసిస్ ఏంటి, బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ మళ్ళీ బేసిస్ యువర్ వ్యాలిడేషన్ రిపోర్ట్. నెక్స్ట్, థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డిటర్మైన్ దట్ ఆ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే కన్సిస్టెంట్గా ఎన్ని బ్యాచెస్ చేసినా సరే ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రం దెబ్బతినదు అని ప్రూవ్ చేయడానికి వ్యాలిడేషన్ చేస్తారు. నెక్స్ట్, వ్యాలిడేషన్ డాక్యుమెంట్లో మీరు ఎప్పుడు ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ అంటే చాలా డెప్త్గా టెస్ట్లు కానీ వాటి స్టడీస్ కానీ చేస్తారనమాట. ఇవన్నీ రిపోర్ట్ చేయిస్తారు. ఆ వ్యాలిడేషన్ రిపోర్ట్లు ఇవన్నీ డాక్యుమెంట్ చేస్తారు. ఇట్ ప్రొవైడ్స్ ఏ రిపోర్టెడ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్ ద పారామీటర్స్ అనమాట. నెక్స్ట్, ఆ పర్టికులర్ వ్యాలిడేషన్ రిజల్ట్స్ మనకి ఏం చెప్తాయంటే ఆ పర్టికులర్ ప్రాసెస్ మీట్స్ ఆల్ ద ప్రీ డిటర్మైన్డ్ స్పెసిఫికేషన్స్ అనేది చెప్తాయి. సో అన్ని స్పెసిఫికేషన్స్ మీట్ అవుతున్నాయని ప్రూవ్ చేస్తుంది అనమాట. ఇది ఫిఫ్త్ ఆబ్జెక్టివ్ వ్యాలిడేషన్కి. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే టు డిటర్మైన్ దట్ ఆ పర్టికులర్ ప్రాసెస్ విల్ ప్రొడ్యూస్ ఇంటెండెడ్ బై రిపీటెడ్లీ రన్నింగ్ ద సిస్టమ్ ఆన్ ఇంటెండెడ్ షెడ్యూల్స్. ఆ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుందని చెప్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ విల్ టెల్ దట్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా కెన్ బి రిపోర్టెడ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ప్రాసెస్ వ్యాలిడేషన్స్లో రిజల్ట్స్ కానీ రిపోర్ట్స్లో రిజల్ట్స్ అనేది వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ ద్వారా మనకి ఏం తెలుస్తాయి అంటే ఎనీ కండిషన్స్లో కానీ ఆ పర్టికులర్ ప్రాసెస్ ప్రకారం మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి స్పెసిఫికేషన్స్ లిమిట్స్లో రిజల్ట్స్ ఉంటాయి ప్రతి బ్యాచ్కి అని చెప్పి ప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇవి ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్. ప్రాసెస్ వ్యాలిడేషన్లో మనం మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఉంటాయని లాస్ట్ సెషన్లో తెలుసుకున్నాం. అవి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ సెషన్లో తెలుసుకుందాం. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్. ప్రాస్పెక్టివ్ అంటే ఈ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ మీరు ఎప్పుడు చేస్తారు అంటే ఫస్ట్ దిస్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ఈస్ డన్ డ్యూరింగ్ ద ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టేజ్ అండ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కొత్తగా మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోకి కొత్తగా మీరు మీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, దానికి పర్టికులర్గా కొత్త ప్రోడక్ట్ కాబట్టి వ్యాలిడేషన్ చేస్తారు 3 బ్యాచెస్ మీద. అంటే ఎగ్జిబిట్ నుంచి కమర్షియల్కి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అంటారు. ఇది 2 టైప్స్ ఆఫ్ కేసెస్లో జరుగుతుంది. కొత్త ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ ఆర్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇంట్రడక్షన్, ఒక బ్యాచ్ ఆర్ ఇంకోటి R&D స్కేల్ నుంచి కమర్షియల్ స్కేల్లోకి తీసుకొచ్చేటప్పుడు చేస్తారనమాట. ఇది దీని ద్వారా మీరు ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఎ ప్రోయాక్టివ్ అప్రోచ్ ఫర్ డాక్యుమెంటింగ్ ద డిజైన్ స్పెసిఫికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ బిఫోర్ ద సిస్టమ్ ఈజ్ ఆపరేషనల్. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్లో మీరు ఏం చేస్తారంటే ఇది న్యూ ప్రొడక్ట్ ఇంట్రడక్షన్ ఇన్ టు ద ప్లాంట్ కాబట్టి ప్రతి పర్ఫార్మెన్స్ని ఆఫ్ ద పర్టికులర్ ఎక్విప్మెంట్ కానీ ప్రొడక్ట్ కానీ డాక్యుమెంట్ చేసుకుని ప్రూవ్ చేసుకుంటారనమాట. సో ఇన్పుట్ రిసోర్సెస్ అంటే ఇన్పుట్ ఏమేమి మెటీరియల్స్ వాడతారు, ఏ ఎక్విప్మెంట్స్ వాడతారు, ఆ పర్టికులర్ ఎక్విప్మెంటే వాడాలి, ఎంత స్పీడ్లో వాడాలి అనేది క్లియర్గా డిఫైన్ చేసుకుని రికార్డ్ చేస్తారనమాట ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్లో.
సెకండ్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ఏంటంటే కాంకరెంట్ వ్యాలిడేషన్. కాంకరెంట్ వ్యాలిడేషన్ ఇది ఎప్పుడు చేస్తారంటే ఆల్రెడీ మీరు ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ 3 బ్యాచెస్ మీద చేసేసారు. చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్‌ని ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసి ఒక బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ ద్వారా మీరు ఆల్రెడీ కన్సిస్టెంట్‌గా బ్యాచెస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మళ్ళీ మీరు వ్యాలిడేషన్ చేయాలనుకోండి. దీన్ని కాంకరెంట్ వ్యాలిడేషన్ అంటారనమాట. డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఫర్ ఎనీ చేంజ్ ఇన్ ద ఎనీ ఏమన్నా డౌట్ వచ్చినా గానీ, ఇయర్లీ ఏదన్నా చేసేటప్పుడు కానీ దీన్ని కాంకరెంట్ వ్యాలిడేషన్ అంటారు. ఈ కాంకరెంట్ వ్యాలిడేషన్‌లో మీరు ఎప్పుడు కూడా ఎక్స్‌టెన్సివ్ టెస్టింగ్ టు ఎన్‌ష్యూర్ ద డిజైర్డ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ మెట్ అనేది చెక్ చేసుకుంటా ఉంటారనమాట. ఎక్స్‌టెన్సివ్‌గా టెస్టింగ్ చేయాలి. థర్డ్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ఏంటంటే రీవాలిడేషన్. రీవాలిడేషన్ అంటే ఎందుకు చేస్తారు? నేను ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఎనీ చేంజ్ ఇన్ ద ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గాని, చేంజ్ ఇన్ ద ఏపీఐస్ గాని, చేంజ్ ఇన్ ద ఎక్సిపియెంట్స్ గాని, చేంజ్ ఇన్ ద ఎక్విప్‌మెంట్స్ గాని, ఎనీ చేంజ్ ఇన్ ద మోడిఫికేషన్ ఇన్ ద ప్రొడక్ట్ గాని, ఆ టైంలో మీరు రీవాలిడేషన్ చేస్తారనమాట. రీవాలిడేషన్ మనకెప్పుడు 2 టైప్స్. ఫస్ట్‌దేంటంటే పీరియాడిక్ రీవాలిడేషన్ అండ్ రీవాలిడేషన్ ఫర్ నోన్ చేంజెస్. పీరియాడిక్ రీవాలిడేషన్ అంటే ఇది మనం ఇంకొక పేరేంటంటే రెట్రోస్పెక్టివ్ వ్యాలిడేషన్ అంటారు. పీరియాడిక్ రీవాలిడేషన్‌లో మనకి మెయిన్ ఎందుకు చేస్తాం? మనం డిఫైన్డ్ టైమ్ పీరియడ్ పెట్టుకుంటాము. అంటే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బ్యాచ్‌ని గాని వాలిడేట్ చేస్తూ ఉండాలనమాట. దీన్ని రీవాలిడేషన్ అంటారు. అంటే మనకు కన్సిస్టెంట్‌గా ప్రొడ్యూస్ అవుతుందో లేదో చెక్ చేయడాన్ని రీవాలిడేషన్ అంటారు. సేమ్ ప్రొసీజర్, సేమ్ మెథడ్‌ని మీరు రీవాలిడేషన్ చేసుకుంటారనమాట. అది మినిమమ్ ఆ టైమ్ పీరియడ్ అనేది మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అది అట్‌లీస్ట్ 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు, 5 ఇయర్స్ అవ్వచ్చనమాట. దీన్ని పీరియాడిక్ రీవాలిడేషన్ అంటారు. అది కాకుండా ఈ మధ్యలో చెప్పాను కదా! ఎక్స్ ప్లేస్‌లో వై వెండర్ నుంచి మీరు ప్రొక్యూర్ చేసుకున్నారనుకోండి. దీన్ని చేంజ్ అవుతుంది. ఇది మీకు తెలుసు. దీన్ని నోన్ చేంజెస్ అంటారనమాట. ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కూడా రీవాలిడేషన్ చేస్తారనమాట. సో, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రీవాలిడేషన్ నేను చెప్పాను 1 ఇయర్ గాని, 2 ఇయర్ గాని, 3 ఇయర్స్ గాని డిఫైన్ చేసుకుంటారు. అది ఎలాగ మనం రిస్క్ అసెస్మెంట్ చేస్తాం. ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి రిస్క్ అసెస్మెంట్ చేసి దాని క్రిటికాలిటీ ఆ రిస్క్ బేస్డ్ నంబర్ చెక్ చేసుకొని అప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీ ఎన్ని ఇయర్స్‌కి మళ్ళీ రీవాలిడేషన్ చేయాలనేది డిటర్మైన్ చేసుకుంటామనమాట. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ద వాలిడేషన్. సో, ఎక్విప్‌మెంట్ వాలిడేషన్ కూడా ఇక్కడ కవర్ జస్ట్ ఐ యామ్ గివింగ్ ఏ బ్రీఫ్ థింగ్. ఫేజెస్ ఆఫ్ వాలిడేషన్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా! ఫస్ట్ డీక్యూ, ఐక్యూ, ఓక్యూ, పీక్యూ అండ్ మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్. డీక్యూలో ఏంటంటే డిజైన్ ఫర్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేది ఆహ్, మనకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? మన డాక్యుమెంట్ ప్రకారం ఉన్నదా లేదా చెక్ చేసుకోవడం డీక్యూ అంటారు. డిజైన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఈ డిజైన్ క్వాలిఫికేషన్ బేసిస్ డాక్యుమెంట్ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ అండ్ ద యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. ఈ రెండిటి ద్వారా మనం ఆ పర్టిక్యులర్ ఎక్విప్‌మెంట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఫ్యాక్టరీస్‌కెళ్ళిన తర్వాత మనకి వస్తది. దీన్ని డిజైన్ క్వాలిఫికేషన్ అంటారు. వన్స్ వచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఎక్విప్‌మెంట్‌ని మనం ఏరియాలోకి తీసుకెళ్ళి ఇన్‌స్టాలేషన్ చేస్తాము. ఏమేం ప్రాసెసెస్ ఆర్ ప్రొసీజర్స్ ఇక్కడ ఫాలో అవ్వాలో మనం ఇన్‌స్టాలేషన్ క్వాలిఫికేషన్ చూసుకొని ఫాలో అవ్వాలనమాట. సో, ఇన్‌స్టాలేషన్ క్వాలిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఎక్విప్‌మెంట్ ఈస్ ఇన్‌స్టాల్డ్ ప్రాపర్‌లీ అండ్ కరెక్ట్‌లీ ఇన్ ద డిఫైన్డ్ ఏరియా. దీన్ని ఇన్‌స్టాలేషన్ క్వాలిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఆపరేషనల్ క్వాలిఫికేషన్. ఆపరేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆ ప్రాసెస్‌తో మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఆపరేటింగ్ రేంజెస్‌లో ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ గాని, ఆ ఎక్విప్‌మెంట్ గాని రన్ అవుతుందో లేదో చెక్ చేయడాన్ని ఆపరేషనల్ క్వాలిఫికేషన్ అంటారనమాట. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్. పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఆర్ ప్రాసెస్ వాలిడేషన్. సో, దీన్ని ఏంటంటే ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌ని చెక్ చేస్తాం. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ రోబస్ట్ ప్రొడక్టా కాదా చెక్ చేసేది ప్రాసెస్ క్వాలిఫికేషన్ అంటారు. ఈ 4 అయిన తర్వాత లాస్ట్‌ది ఏంటంటే మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్. మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్ అంటే మన ఏ ఎక్విప్‌మెంట్ అయినా సరే దానికి రిలేటెడ్ కాలిబ్రేటెడ్ ప్రెషర్ గేజెస్ గానీ, వెంట్స్ గానీ ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ పర్టిక్యులర్‌వి పీరియాడిక్ రీక్వాలిఫికేషన్ చేయాలనమాట. అంటే కాలిబ్రేషన్ చేయాలి. దీన్ని మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్ అంటారు.
సో ఏ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కరెక్ట్గా అవుతుందో లేదో చెక్ చేయడాన్ని మెయింటెనెన్స్ క్వాలిఫికేషన్ అంటారు. నెక్స్ట్ అసలు మనం ఏ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ అయినా సరే, వెదర్ ఇట్ మే బి ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్, కాంకరెంట్ వ్యాలిడేషన్, రీవాలిడేషన్, రెట్రోస్పెక్టివ్ కానీ, or it is an equipment validation, cleaning validation, next analytical method validation, process validation, ఎనీ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ కి మనం ఏదైనా సరే రెగ్యులర్ డాక్యుమెంట్ తో పాటు ఒక స్పెషల్ డాక్యుమెంట్ త్రూ మనం ప్రాసెస్ వ్యాలిడేషన్ కంప్లీట్ చేయాలి. అది ఏంటంటే ప్రాసెస్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్ అంటారు దాన్ని, ఆర్ క్లీనింగ్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్ అంటారు అనమాట. ఆ ప్రోటోకాల్లో ఏమేమి ఉంటాయంటే అసలు ఎందుకు మనం ప్రాసెస్ వ్యాలిడేషన్ చేస్తాము, ఏ ఎక్విప్మెంట్కి చేస్తాము, ఆర్ ఏ ప్రొడక్ట్కి చేస్తాము, ఏ కండిషన్స్లో చెయ్యాలి, అసలు ఏ పారామీటర్స్లో రన్ చెయ్యాలి, అన్ని డిఫైన్డ్గా రాసి ఉంటుంది. ఎంతసేపు రన్ చెయ్యాలి, ఎన్ని ట్యాబ్లెట్స్ శాంపిల్ కలెక్ట్ చేయాలి, శాంపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్ని ట్యాబ్లెట్స్ మీద ఏ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయడానికి మీరు ఏ ఎస్టిపి ఫాలో అవ్వాలి, నెక్స్ట్ ఎక్కడ రిజల్ట్ రికార్డ్ చేయాలి, ఇవన్నీ శాంపుల్ తీసేటప్పుడు ఏ లొకేషన్ నుంచి శాంపుల్ తీయాలి, ఆ శాంప్లింగ్ ప్లాన్, ఏ డై యూజ్ చేయాలి, అన్నీ కూడా ప్రోటోకాల్లో ఉంటాయన్నమాట. ఇది ఎవిడెన్స్. ఈ ప్రోటోకాల్ డీవియేట్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ A to Z ఫాలో అవుతూ మీరు ప్రాసెస్ వ్యాలిడేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. వన్స్ మీరు ప్రాసెస్ వ్యాలిడేషన్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 3 బ్యాచెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాసెస్ వ్యాలిడేషన్ రిపోర్ట్ ఆర్ క్లీనింగ్ వ్యాలిడేషన్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఈ రిపోర్ట్లో మీరు ఏం చెప్తారంటే ఇవి రిజల్ట్స్ వచ్చినాయి, ఈ రిజల్ట్స్ బేస్ చేసుకుని నెక్స్ట్ 3 బ్యాచెస్కి యావరేజ్ ఎంత వచ్చింది, ఈ యావరేజ్ వాల్యూస్ని బేస్ అన్ని లిమిట్స్లో ఉన్నాయని ప్రూవ్ చేస్తారనమాట రిపోర్ట్లో. సో ఇంత రిపోర్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని బేస్ చేసుకుని ఆ రిజల్ట్స్ అన్ని ఫ్రీజ్ చేసి వాళ్ళు ప్రపోజ్ చేస్తారు. మిషన్కి స్పీడ్ ఎంత ఉండాలి, ఎంత ట్యాబ్లెట్స్ పర్ అవర్లో రన్ అవ్వాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ రివైజ్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ కమర్షియల్ బ్యాచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు అనమాట. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్ అండ్ వ్యాలిడేషన్ రిపోర్ట్స్, రైట్. సో ప్రాసెస్ వ్యాలిడేషన్లో వేరు స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ప్రీ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ అంటే R&D యాక్టివిటీస్ కానీ, స్కేల్ అప్ కానీ, వీటిని ప్రీ వ్యాలిడేషన్ యాక్టివిటీస్ అంటారు. దాని తర్వాత వ్యాలిడేషన్ ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తారు. ప్రోటోకాల్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని అప్రూవ్ చేసుకుని అప్రూవ్డ్ ప్రోటోకాల్ తీసుకుని మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాకి వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత 3 బ్యాచెస్ కంప్లీట్ అయిన తర్వాత డేటా అనలైజ్ చేస్తారు. డేటా అనలైజ్ చేసిన తర్వాత వ్యాలిడేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి దాన్ని పారామీటర్స్ అన్ని ఫ్రీజ్ చేసి దాన్ని సైన్ ఆఫ్ చేస్తారు. దీన్ని సైన్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని పర్టికులర్ బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్ని రివైజ్ చేసుకుని కమర్షియల్ బ్యాచెస్కి వెళ్తారనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రీవాలిడేషన్ పీరియడ్ ఫిక్స్ చేస్తారు రిస్క్ అసెస్మెంట్ చేసి. ఇది వేరియస్ స్టేజెస్ ఆఫ్ ద ప్రాసెస్ వ్యాలిడేషన్. సో ప్రాసెస్ వ్యాలిడేషన్ మీద బ్రీఫ్ ఐడియా అయిపోయింది.